ఎవ్రీవన్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన గేమ్ గురించి అంటే ఎగ్స్ పట్టుకునే గేమ్ గురించి మనం ఇంతసేపు లైవ్లో చూశాను. నేను చూసిన సిచ్యువేషన్ బట్టి నా ఒపీనియన్ ఏంటి అని చెప్తున్నాను. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు చూసినట్టు ఒక్క లైక్ ఇవ్వండి. ఒక్క లైక్ ఇస్తుంది అంటే వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం వేయట్లేదు. లైక్ని ఒక్కసారి ప్రెస్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే పద్ధతి ఎలా అనిపించింది తప్పకుండా షేర్ చేయండి. అసలు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు జరిగే ఎగ్స్ కాంపిటీషన్లో టోటల్గా ఆడుతున్నది ఈ నిఖిల్ టీం ప్లస్ అభయ్ టీం కదా. ఈ అభయ్ టీంలో నిఖిల్ టీంలో ఉన్న ఈ పృథ్వీ మాత్రం చాలా అసలు ఏమంటారంటే చండాలంగా ఆడుతున్నాడు అని చెప్పొచ్చు. అంత వరస్ట్ అంటే ఎంత ఇష్టం ఉన్నట్టు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద ఫైటింగ్ చేసినట్టు, కుస్తీ పోటీల్లాగా ఫైటింగ్ చేసినట్టు ఆడుతున్నాడు. అసలు ఫేర్ గేమ్ కానే కాదు. అసలు నా ఒపీనియన్ ప్రకారం బిగ్ బాస్ అతన్ని పక్కకు పెట్టేసేయాలి. ఎందుకంటే అంత హార్డ్గా ఆడితే అమ్మాయిలు ఎలా ముందుకు వస్తారు? దెబ్బలు ఏమైనా తలకు కానీ దెబ్బలు తగిలితే ఏదన్నా ప్రాబ్లం అయితే ఎవరు రెస్పాన్సిబుల్? సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఆడాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే బాగుంటుందని అనిపించింది. ఇంకా టోటల్గా ఈ నిఖిల్ గేమ్ అభయ్ గేమ్ కదా, ఇందులో ఆడే వాళ్ళల్లో మణికంఠ మాత్రం చాలా కష్టపడి ఆడుతున్నాడు. కానీ అతన్ని నెట్టేసి లాగేసుకొని వెళ్ళిపోతున్నారు నిఖిల్ అనే అతను. అంటే టోటల్గా ఈ గేమ్లో బాగా పార్టిసిపేషన్ చేసింది విష్ణు, అభయ్, తర్వాత నబిల్, నిఖిల్, పృథ్వీ అయితే కొంచెం ఫేర్ గేమ్ అయితే ఆడట్లేదు. సో వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఆడుతున్నారు. అమ్మాయిలందరూ వాటిని కాపాడడానికి కూర్చొని ఉన్నారు. ఇందులో యష్మి చాలా హార్డ్గానే ఆడుతున్నది. అమ్మాయి పట్టుకోవడానికి బాగా ట్రై చేస్తుంది. ఇంకా గేమ్ కంటిన్యూషన్ అవుతుంది. ఆలోపు నేను వీడియోలో ఒపీనియన్ చెప్పేస్తున్నాను. ఇప్పటి వరకు ఇందులో వరకు విన్ అయింది మాత్రం నిఖిల్ టీమే అనమాట. అభయ్ వాళ్లకు 34 వచ్చాయి, నిఖిల్ వాళ్ళకు 66 ఏమో ఎగ్స్ తెచ్చుకున్నందుకు బిగ్ బాస్ వీళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడనమాట. ఏంటి అని అంటే, మీరు ఎక్కువ ఎగ్స్ సంపాదించారు కాబట్టి మీరు అభయ్ టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు, అంటే పక్కకు పంపించచ్చు అని చెప్పారు. చెప్తే వీళ్ళు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి అంటే, నిఖిల్ని గట్టిగా పట్టుకున్నది అభిల్ కాబట్టి అతన్ని పక్కకు పెడితే వీళ్ళకి ఇంకా ఈజీ గేమ్ అవుతుంది అనుకున్నారు. అతనికి చాలా బలం ఉందని చెప్పేసి, ఎందుకంటే నిఖిల్ గట్టిగా పట్టేసుకున్నాడు నబిల్. సో ఈ నబిల్ను పక్కన పెట్టేద్దామని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అని చెప్పేసి బిగ్ బాస్ ఈ నబిల్ను పక్కన పెట్టేస్తున్నాం అనగానే సరే అని చెప్పేసి అక్కడికి అయిపోయిందనమాట. ఈ గేమ్ ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. ఇంకా టోటల్గా ఇందులో చూడాల్సింది ఏంటి అని అంటే, సోనియానైతే ఇంకా డబుల్ గేమ్ ఆడుతూనే ఉంది. విష్ణు క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది. నాకు అర్థమైనంత వరకు ఆ అమ్మాయి చాలా ఓపెన్ ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది, ఎలాంటి ఇది లేకుండా. మ్యాక్సిమం అంటే స్టార్టింగ్లో అస్సలు వెనక ఉన్న అమ్మాయి కొంచెం అంటే సాటర్డే సండే రోజు నాగార్జున గారు ఇచ్చిన మోటివేషన్ వల్ల కొంతవరకు ముందుకు వచ్చింది. ఇంకా ముందుకు వచ్చి అమ్మాయి విన్ అవ్వాలి. ఎందుకు అంటే వాళ్ళ ఫాదర్ లేరు, మదర్ చనిపోయింది. సో ఆమె సింగిల్గా ఉండి ఎంతో కష్టపడుతుంది. ఆ అమ్మాయికి మనం సపోర్ట్ ఇవ్వకుండా బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తామండి? సో ఆ అమ్మాయి నీట్గా క్లియర్గా ఎలాంటి అంటే కన్నింగ్ లేకుండా క్లియర్గా ఆడుతుంది. నాకు ఇందులో కన్నింగ్ అనిపించింది సోనియా ప్లస్ యష్మి అనమాట. వీళ్ళిద్దరు మాత్రం అస్సలు ట్రాన్స్పరెంట్గా లేరు నా ఒపీనియన్ ప్రకారం. నిఖిల్ మాత్రం బాగా ఆడుతున్నాడు, ట్రాన్స్పరెంట్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది. సరే, ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబుల్ కరెక్ట్గా చేస్తున్నాడు, దానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఈరోజు జరిగిన దాంట్లో ఫుడ్ గురించి కూడా వాళ్ళకు ఇచ్చారనమాట. ఇంత 14 అవర్స్లో డేలో 14 అవర్స్ యూజ్ చేయాలి. అందులోని వాళ్ళు బెల్లు ఒకసారి ఆన్ చేస్తే వాళ్ళు ఆ టైంలోనే కుక్ చేసుకొని తినేసేయాలన్నమాట. టోటల్గా 14 అవర్స్లో వీళ్ళు అంటే వీక్ మొత్తము కలిపి ఇన్ని అవర్స్ తీసుకోవాలి, ఇంత లిమిట్లో చేసుకోవాలని చెప్పారనమాట. సో దానికి చేసే ప్రయత్నం అది చేస్తూనే ఉన్నారు. ఇక టోటల్గా ఇందులో మనం ఇప్పుడు చూసింది మాత్రం అంటే టోటల్గా ఈ బిగ్ బాస్ హౌస్లో మరీ ఎక్కువగా నిజమే అనిపిస్తుంది నాకు. ప్రతి ఒక్కరు ఇలా అంటే హగ్ చేసుకోవడం మూలాన తప్పు అని కాదు, కానీ మరీ అంత అవసరం లేదు అనిపిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం లిమిట్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుందని అనిపించింది. ప్రేరణ చాలా క్లారిటీగా చాలా బాగా ఆడుతుంది అమ్మాయి. ఈ సోనియా వీళ్ళంతా ఈ ఊరికి ప్రతిసారి ఇలా హగ్ చేసుకోవడం తప్పేం కాదు, కానీ కొంచెం చూడడానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది. సో ఇదొకటి నాకు అంత మైనస్ అనిపించింది. ఇంకా ఇందులో క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఆడింది మాత్రం విష్ణు ప్లస్ నేను చెప్పాను కదా సీత చాలా బాగా ఆడుతుంది, అది క్లియర్గా ఆడుతుంది. నైనిక అంత పార్టిసిపేషన్ లేదు, ఆమె డాన్సర్ అయినా
ఓకే, ఆమెకు స్ట్రెంగ్త్ ఉండొచ్చు, చిన్న అమ్మాయి, అందరికంటే చిన్న అమ్మాయి అని చెప్తున్నారు. ఆమె పెద్ద పార్టిసిపేషన్ లేదు, సీతాది బాగా పార్టిసిపేషన్ ఉంది. అంటే మంచి ఛాలెంజ్గా తీసుకొని ఆడుతుంది. నాగమణి కంటే కూడా బాగా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, ఆయన బాడీకి ఆయన స్టెమినాకు మించి ట్రై చేస్తున్నాడు అనిపించింది. ఇప్పుడు ఇది కంటిన్యూషన్ అనమాట. ఈ కంటిన్యూషన్ ఇంతవరకు నేను చూసింది. సో ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న, చూసిన వాళ్ళు చూసినట్టు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి, నేను రిక్వెస్ట్ అనమాట. షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.